వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా వేమడోలు మండలం సూరప్పగూడెం గ్రామానికి చెందిన వెజ్ రమేష్ అనుమానాస్పద మృతి కేసును వేమడోలు పోలీసులు ఛేదించారు. సూరప్పగూడెం గ్రామానికి చెందిన వెజ్ రమేష్, కర్రీ శ్రీనివాసులు కలిసి కొంతకాలంగా వ్యాపారం చేస్తున్నారు. వారి మధ్య వ్యాపార లావాదేవీలలో విభేదాలు వచ్చాయి. దీంతో కర్రీ శ్రీనివాస్ ఒక పథకం ప్రకారం వెజ్ రమేష్ ను ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి చంపి యాక్సిడెంట్ అని జరిగిందని చిత్రీకరించాడు. ముందుగా ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. అనంతరం వేమడోలు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిని 48 గంటలు పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లుగా ఏలూరు రేంజ్ డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. 19/1/2026 నాడు మన NH ఈ 16 పైన వేమడోలు పల్సాండపల్లి ఈ మధ్య దగ్గర ఉన్నటువంటి సూరప్పగూడెం దగ్గర 19/1/2026 నాడు NH16 మన పల్సాండపల్లి సూరప్పగూడెం మధ్యగా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో జరిగినటువంటి హత్య కేసులో ఈ యొక్క ముద్దాయి అయినటువంటి కర్రికొండ కుంకుళ్ళ శివతులసి శ్రీనివాస్ 20 సంవత్సరాలు జామతల్లిగుడి వద్ద సూరప్పగూడెం ఇతను ఫ్రెండ్ అయినటువంటి వెజ్ రమేష్ సన్ ఆఫ్ దేవరాజు 28 ఇద్దరు కూడా బోత్ ఆర్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళకి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలునే ముఖ్యంగా వీళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు కోకోకోలా కంపెనీకి సంబంధించి. దాని విషయంలో వీళ్ళిద్దరు ఆర్థికంగా లావాదేవీలతో పట్టడంతో పాటు ఈ దాని మీద వెంటనే ఈ కేసు జరిగిన 24-48 గంటల్లోనే మనకి ముద్దాయిని పట్టుకోవటం జరిగింది. కాబట్టి నేను అభినందిస్తూ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కన్విక్షన్ వచ్చేటట్టుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. ముఖ్యంగా క్రూజ్ టీము, డాగ్ స్క్వాడ్, తర్వాత FSL టీం రప్పించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆధారాలు, అక్కడ ఉన్నటువంటి ఏలుముద్రలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాక్షులు, అన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. మైన్యూట్గా చేస్తున్నాం. దీంట్లో ముద్దాయిలను ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మేము అన్ని విధాలా